4వ తరగతి తెలుగు సంసిద్ధత 11వ రోజుకు స్వాగతం. ఈరోజు సంయుక్తాక్షర పదాలను మరి ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకుంటాము. ఇక్కడ అభినయ గేయం ఉంది. ఈ అభినయ గేయాన్ని నేను పాడతాను, వినండి. తర్వాత ఈ గేయంలో సంయుక్తాక్షర పదాలు ఉంటాయి, వాటికి సున్నా చుట్టాలి. సంయుక్తాక్షర పదాలు అంటే ఒక అక్షరానికి వేరొక అక్షరం యొక్క ఒత్తు వచ్చి చేరితే వాటిని సంయుక్తాక్షర పదాలు అంటారు. గేయాన్ని పాడుతున్నాను, చూడండి. జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం, గుర్రాలు తిన్న గుగ్గిళ్ళు జీర్ణం, ఏనుగు తిన్న వెలక్కాయ జీర్ణం, అర్జునుడు తిన్న అరటిపళ్ళు జీర్ణం, భీముడు తిన్న పిండి వంటలు జీర్ణం, పాపాయి తాగిన పాలు ఉగ్గు జీర్ణం. ఇందులో సంయుక్తాక్షర పదాలు ఎక్కడని చూద్దాం. జీర్ణం, ఇక్కడ రాకి నా ఒత్తుంది కాబట్టి ఒక అక్షరానికి వేరొక అక్షరం యొక్క ఒత్తు వచ్చి చేరింది కాబట్టి ఇది సంయుక్తాక్షర పదం అవుతుందన్నమాట. జీర్ణం. ఈ జీర్ణాలు చాలా ఉన్నాయి. ఇది ద్వితాక్షర పదం అవుతుంది. గుర్రాలు, ఇక్కడ రాకి రావత్తే ఉంది, దీనికి సున్నా చుట్టకూడదు. అలాగే నాకి నావత్తుంది, దీనికి చుట్టకూడదు. కేవలం జీర్ణ. అర్జునుడిలో రూకి జావత్తుంది కాబట్టి ఇది సంయుక్తాక్షర పదం అన్నమాట. జీర్ణం, చాలా చోట్ల జీర్ణమే ఉంది. ఓకే, ఇక్కడ ఒక భాషా క్రీడ ఉంది. రంగురంగుల పూలకు సంబంధించి ఇది క్లాస్లో టీచరు మీకు ఆడిపిస్తారు. తర్వాత కింది వాక్యాలను చదవండి, మీరు సొంతంగా మరికొన్ని వాక్యాలు చెప్పండి. ప్రతిరోజు వార్తాపత్రిక చదవాలి. విద్యాలయం పవిత్ర దేవాలయం. సముద్ర తీరాన సూర్యోదయం బాగుంది. ఆకాశంలో నక్షత్రాలు మెరుస్తున్నాయి. ఈ బొమ్మలకు సంబంధించి ఇక్కడ రాశారు. ఇంకేమైనా మీకు తెలిస్తే సొంతంగా వాక్యాలు చెప్పొచ్చు. చదవడం, వ్యక్తపరచడం. కింద ఇచ్చిన పదాలలో సంయుక్తాక్షర పదాల కింద గీత గీయండి, చదవండి. వీటిలో సంయుక్తాక్షర పదాలు ఏమన్నాయో చూసి గీత గీయాలి. సూర్యుడు, ఇది సంయుక్తాక్షర పదం. బొప్పాయి కాదు, కొబ్బరి కాదు. స్వర్ణ, ఇది సంయుక్తాక్షర పదం. గబ్బిలం కాదు. పర్వతం, సంయుక్తాక్షర పదం. పెళ్ళి కాదు. వార్తాపత్రిక, ఇది సంయుక్తాక్షర పదం. సబ్బు కాదు. వర్షం. మజ్జిగ కాదు. గర్జన. రాయడం. క్రింది ప్రశ్నలకు సరైన సమాధానాన్ని గుర్తించి రాయండి. 13 తర్వాత వచ్చే సంఖ్య ఎంత? 12, 14, 18, 19. 14 అన్నది కరెక్ట్ ఆన్సరు. ఇక్కడ రాయాలి. పొడుగ్గా ఉండే కూరగాయ ఏది? పొట్లకాయ, గుమ్మడికాయ, దోసకాయ, వంకాయ. పొట్లకాయ. అనేది ఆన్సర్. రాత్రిపూట ఆకాశంలో మెరిసేవి ఏవి? రాత్రిపూట ఆకాశంలో ఏం మెరుస్తాయి? నక్షత్రాలు. క్రింది వాక్యాలలోని సంయుక్తాక్షర పదాలను గుర్తించి రాయండి, చదవండి. చైత్ర మాసంలో, ఇందులో సంయుక్తాక్షర పదం. మల్లెలు పోస్తాయి. పోస్తాయి అనేది సంయుక్తాక్షర పదం. శ్రావణ మాసంలో వర్షాలు కురుస్తాయి. ఇక్కడ శ్రావణ వర్షాలు కురుస్తాయి. ఆశ్వయుజంలో వెన్నెల కాస్తుంది. ఆశ్వయుజంలో కాస్తుంది. మార్గశిరంలో మంచు కురుస్తుంది. మార్గశిరంలో కురుస్తుంది. ఇవి రాయాలి. చైత్ర మాసం. పోస్తాయి. శ్రావణ వర్షాలు కురుస్తాయి. ఆశ్వయుజం కాస్తుంది. మార్గశిరం కురుస్తుంది. ఇది ఉక్త లేఖనం అంటే డిక్టేషన్. టీచర్ చెప్పినప్పుడు ఇక్కడ డిక్టేషన్ రాయండి.